వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం షష్టాధిపతి దశ అనే వరుసలో మేషం నుండి కన్యా లగ్నం వరకు షష్టాధిపతి అనే 6వ స్థానాధిపతి దశ జరిగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నాము. ఇప్పుడు తులా లగ్నం నుండి మీన లగ్నం వరకు 6వ స్థానాధిపతి దశ జరిగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లుప్తంగా తెలుసుకుందాము. ఇక తులా లగ్నానికి 6వ స్థానాధిపతి గురువు. ఈ లగ్నానికి గురువు 3, 6 అని 2 దుస్థానాలకు అధిపతి. వీళ్లకు గురు దశ రాకుండా ఉండడమే మంచిది. మేష లగ్నానికి ఏర్పడే ఫలితాలే వీళ్లకు గురుదశలో ఉంటాయి. సంబంధ బాంధవ్యాల ద్వారా, స్నేహితుల ద్వారా, సహోదరుల ద్వారా అప్పుల పాలవుతారు. దుఃఖాన్ని అనుభవిస్తారు. ఎవరినైతే వీళ్ళు నమ్ముతారో వాళ్ల వల్లే మోసపోతారు. వీళ్ళ ఆలోచనలు, ప్రయత్నాలే వీళ్లకు అప్పులను సృష్టిస్తాయి. వీళ్లకు గురుదశ రాకుండా ఉండడమే మంచిది. వీళ్లకు రెండవ మంచి ఆప్షన్ లేదు. ఎందుకంటే 2 దుస్థానాలే కాబట్టి గురుదశ రాని తులా లగ్న జాతకులు అదృష్టవంతులు. వృశ్చిక లగ్నానికి కుజుడు లగ్నాధిపతి మరియు 6వ స్థానాధిపతి. 2 స్థానాలకు కుజుడే అధిపతి కావున లగ్నాధిపతి అయిన కుజుడి దశ జరిగితే ఇల్లు, వాహనం, సహోదరుల ద్వారా ఉన్నత స్థితి, ఆర్థికాభివృద్ధి, మంచి ఉద్యోగం అన్నీ ఇచ్చి కూడా వ్యాధులు, అప్పులు, అనవసర శత్రువులను, కోర్టు కేసులను, స్నేహితులే విరోధులుగా మారడం లాంటి పరిస్థితులను ఏర్పరచుతారు. కాబట్టి కుజదశ మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వీళ్లకు వీళ్లే శత్రువులు. వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్లనే శత్రువులను ఏర్పరచుకునే విధి వృశ్చికానికి ఉంటుంది. ఇందులో కుజుడు ఏ స్థానంలో ఉన్నారనే ఆధారంగా 6వ స్థానం యొక్క పని చేస్తారు. ఉదాహరణకు 7వ స్థానంలో ఉంటే జీవిత భాగస్వాములు శత్రువులవుతారు. 5వ స్థానంలో ఉంటే మీ సంతానమే మీకు శత్రువులవుతారు. 4వ స్థానంలో కుజుడు ఉంటే వీళ్ళు తీసుకునే వాహనాలు, ఆస్తుల వల్లనే శత్రువులు ఏర్పడతారు. ఇలా కుజుడున్న స్థానాల ద్వారా శత్రుత్వం ఏర్పడుతుంది. ఇక ధనుస్సు లగ్నం. ధనుసు లగ్నానికి శుక్రుడు 6వ స్థానాధిపతి. ఇక్కడుండే ట్విస్ట్ ఏమిటి అంటే తులా లగ్నానికి గురువు ఇచ్చే ఫలితాలలాగా ధనుస్సు లగ్నానికి శుక్రుడు ఇవ్వడు. ఎందుకంటే ధనుస్సు అన్ని లగ్నాలలో ఒక శుభ లగ్నం. ఈ లగ్నానికి 4వ స్థానంలో శుక్రుడు ఉచ్చం అవుతారు. విదేశాలకు వెళ్ళడం ద్వారా, ఇల్లు కట్టడం ద్వారా, వాహనాల కోసం, తన సుఖం కోసం, మాతృసుఖం కోసం అప్పుల పాలవుతారు. రహస్య నడవడికలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. దీని ద్వారా అప్పులు ఏర్పడతాయి. వీళ్లకు లాభాధిపతి కూడా శుక్రుడే కాబట్టి అప్పులుంటాయి, లాభం కూడా ఉంటుంది. వ్యాధులను ఎదుర్కొంటారు, లాభం కూడా ఉంటుంది. మంచి వృత్తి ఉంటుంది, లాభం ఉంటుంది. సో ధనుస్సు లగ్న జాతకులకు శుక్రదశ 50% మంచి ఫలితాలను, 50% చెడు ఫలితాలను ఇస్తుంది. ఇందులో శుక్రుడు ఏ స్థానంలో ఉన్నారనే ఆధారంగా మంచి ఫలితాలు అధికంగా, చెడు ఫలితాల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ధనుస్సు లగ్నం శుక్రుడు 11వ స్థానంలో స్వంత రాశి అనే స్థితిలో ఉన్నారంటే మంచి ఫలితాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు తన 6వ స్థానానికి 6లో ఉంటారు. 11వ స్థానంలో స్వంత రాశి అనే స్థితిని కలిగి ఉంటారు. ఇదే ధనుస్సు లగ్నం మీనంలో శుక్రుడు ఉచ్చం అవుతారు. ఇప్పుడు తన లాభస్థానం అనే 11వ స్థానానికి 6వ స్థానంలో శుక్రుడు ఉంటారు. 6వ స్థానానికి 11వ స్థానంలో ఉంటారు. కాబట్టి 6వ స్థాన ఫలితాలను అధికంగా ఇస్తారు. సో ఎక్కడ ఉన్నారనే ఆధారంగా శుక్రదశ రావచ్చా వద్దా అనేది నిర్ణయించబడుతుంది. ఏది ఏమైనా 6వ స్థానాధిపతే కాబట్టి 6వ స్థానాధిపతి దశరాని జాతకుడు అదృష్టవంతుడు. తర్వాత మకర లగ్నం. 6వ స్థానాధిపతి భాగ్యాధిపతి బుధుడు. అప్పులు చేసి అదృష్టాన్ని వెతుక్కుంటారు. అప్పులు అధికంగా ఉన్న మకర లగ్నం వాళ్ళు చాలా సంపాదిస్తారు.
అప్పుల వల్ల భాగ్యాన్ని అనుభవిస్తారు. వీళ్ళు తీసుకునే చిన్న వస్తువు కూడా అప్పు చేసి తీసుకుంటారు. ఇవన్నీ బుధ దశ జరిగితే మాత్రమే ఏర్పడతాయి. ఏ ఫలితాలైనా ఆ దశలు జరిగినప్పుడే ఆపరేట్ అవుతాయి. సో మకర లగ్నానికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుంభలగ్న జాతకులకు 6వ స్థానాధిపతి చంద్రుడు. ఈ చంద్రదశ పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే చంద్రునికి 2వ ఆధిపత్యం ఉండదు. కుంభలగ్నానికి చంద్రదశ వస్తే కష్టపడతారు. దాయాది వర్గంతో శత్రుత్వం ఏర్పడుతుంది. చిక్కులను, విల్లంగాలను, అవమానాలను ఎదుర్కొంటారు. ఒకవేళ ఈ 6వ స్థానాధిపతి ఉపచయ స్థానాల్లో ఉంటే మంచిది. 3వ స్థానంలో శుక్లపక్ష చంద్రుడు ఉన్నారా మంచి ఉద్యోగం, మంచి అప్పులు, పురోగతి ఉంటుంది. 6వ స్థానంలోనే పూర్ణ చంద్రుడై ఉన్నారా మంచి ఉద్యోగం, మంచి అప్పులు, పురోగతి ఉంటుంది. కూడా వ్యాధులు, శత్రువులు ఉంటారు కానీ పర్వాలేదు. 10వ స్థానంలో నీచం అవుతారు. కానీ అదే సమయం శుక్లపక్ష చంద్రుడై ఉన్నారా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటారు, ఆదాయం ఉంటుంది, అప్పులుంటాయి, వడ్డీలు కడతారు, ఇల్లు కట్టుకుంటారు. 11వ స్థానమైన ధనుస్సులో ఉన్నారా పర్వాలేదు అని చెప్పవచ్చు. ఇందులోనూ ఉపచయ స్థానమైన 11వ స్థానంలో ఉండడం చాలా మంచిది. చంద్రదశ రాలేదు అంటే ఇంకా మంచిది. ఇక మీన లగ్న జాతకులకు మిత్రుడే శత్రువుగా ఏర్పడే ఒకే ఒక లగ్నం మీన లగ్నం. ఈ లగ్నానికి 6వ స్థానాధిపతి రవి భగవానుడు. ఈయనకు ఇంకొక ఆధిపత్యం ఉండదు. ఈ లగ్నానికి రవి మహాదశ వస్తే వ్యాధులు, అప్పులు, పిత్త సంబంధ వ్యాధులు ఏర్పడడం, ప్రభుత్వ విరోధం ఏర్పడడం, పవర్లో ఉండే వారితో శత్రుత్వం లేదా పవర్లో ఉండే వారి ద్వారా సమస్యలను మీనలగ్నం వారు రవి మహాదశలో ఎదుర్కొంటారు. పనిచేసే స్థలంలో గౌరవం ఉండదు. వీళ్లకు దొరికే పదవి, ఉన్నత స్థితి వీళ్లకు కాకుండా వేరే వాళ్లకు వెళ్ళడం లాంటి ఫలితాలు రవి మహాదశలో ఉంటాయి. సహజ పాపగ్రహం కాబట్టి కొన్ని విజయాలను ఇచ్చినా మంచి ఫలితాలు రవి మహాదశలో ఎదురు చూచే అవకాశం ఉండదు. కాబట్టి వీళ్లకు కూడా రవి మహాదశ రాకుండా ఉంటే అదృష్టవంతులని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.